అయ్యో! తాగిన మత్తులో మర్చిపోయి నిజం చెప్పానురా అనేసి బాలు అంటుంటాడు రవితో. అయ్యో! నేను కూడా నిజం చెప్పానన్నయ్య అనేసి ముగ్గురు మాట్లాడుకుంటుంటే అది విన్నటువంటి సత్యం, ఏంటిరా నిజమేంటి అబద్ధమేంటి, మీరు ఎవరికి అబద్ధం చెప్పారురా అనేసి నిలదీస్తాడు బాలు మనోజ్ మరియు రవిలను. ఇంతలో రవి నిజం చెప్పేస్తాడు. నాన్న, మనకి ఏం లేనప్పటికీ మనోజ్ గాడు నీకు పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయని, బాలు అన్నయ్యకి 40 కార్లు ఉన్నాయని, మీనా వదిన పెద్ద బొకే షాప్ ఉందని, అందరికీ ఫారెన్కి కూడా పంపిస్తుందనేసి అబద్ధం చెప్పాము, కాంట్రాక్ట్ కోసం డీలర్షిప్ కోసం అనేసి నిజం చెప్పేస్తాడు రవి. అరే, ఎంత పని చేశారా, తప్పు చెప్పడం ఎంత మోసం, అలా చేసి బిజినెస్ ఎన్ని రోజులని చేస్తావురా అనేసి సత్యం నిలదీస్తాడు మనోజ్ని. మనోజ్ బాలుని నిలదీస్తాడు. ఏంటి, నువ్వెందుకు అలా నిజం చెప్పడం వల్లే ఇప్పుడు నా డీలర్షిప్ క్యాన్సిల్ అవుతుంది కావచ్చు అనేసి ఆ లెటర్లో ఉన్నటువంటి చూస్తూ ఆ సైన్ ఎలా చేశానని చూస్తే, ఒకవేళ డీలర్షిప్ మీరు క్యాన్సిల్ చేసుకున్నా మేము క్యాన్సిల్ చేసినా 50 లక్షలు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని బాండ్లో ఉంటుంది. అది చూసిన మనోజ్ ఒక్కసారిగా కుంగిపోతాడు. అయ్యో, నేను ఎంతగానో ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ చేస్తే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇదంతా బాలుగాడి వల్లే అనేసి మనోజ్ బాలును నిందిస్తాడు. ఇదే సందనుకొని ప్రభావతి కూడా అంటుంది, అరే బాలు, నువ్వు నా కడుపులో చెడబుట్టావు కదరా, వాడు ఏదో స్థిరపడదాం ఏదో గొప్పగా అయిదామనుకుంటే వాడిని ఇలా చేసావేంటిరా అనేసి ప్రభావతి కూడా నిలదీస్తుంది. త్వరగా వచ్చేసి రూమ్లో టెన్షన్ పడుతూ ఉంటాడు మనోజ్ బాధ మనోజ్ పడుతుంటే ఇక రోహిణి బాధ రోహిణిది. ఎప్పుడెప్పుడు ఫోన్ తీసి కిడ్నాప్ చేయాలా, ఫోన్ తీసేసుకోవాలా అనేసి రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటుండగా అందరూ కలిసి అలా అంటున్నందుకు బాలు చాలా బాధపడతాడు. హాల్లో ఉన్నటువంటి బాలును మీనా ఓదార్స్తుంది. ఏం కాదులేండి, మీరు చేసింది కరెక్టే, మీకు అబద్ధం చెప్పడం రాదు కాబట్టి మీరు నిజం చెప్పారు, మీరు నిజం చెప్పడం వల్ల ఆ యొక్క డీలర్షిప్ క్యాన్సిల్ అవుతుంది, దానికి మనమేం చేస్తామండి అనేసి అంటుంటే ఇంతలో సత్యం మరియు ప్రభావతి హాల్లోకి వచ్చి, అరే నువ్వు ఎందుకు ఇలా చేసావురా, నువ్వు నిజం చెప్పకపోతే ఎంత బాగుండేది అనేసి అంటా ఉంటుంటే సత్యం అంటాడు, అలా చెప్పడం వాడికి చేత కాదు, అలా నేను పెంచలేదు వాడిని, నిజమే చెప్తాడు అంటూ మాట్లాడుతుండగా ఆ యొక్క డీలర్ ఏజెంట్ వస్తాడు. ఇంటికి వచ్చి ఆ యొక్క ఫ్రాడ్ గాడు ఏడి అనేసి మాట్లాడుతూ ఉంటాడు. మనోజ్ గారిని పిలవండి అనేసి అంటుంటే సత్యం చాలా బాధగా ఆ యొక్క డీలర్ని వేడుకుంటాడు. మాకు ఏం ఆస్తులు లేవండి, నేను ఒక సాధారణ కండక్టర్ని, నేను చాలా పద్ధతిగా మా పిల్లల్ని పెంచాను, వాడు బాగా చదువుకున్నాడు మనోజ్, చదువుకొని ఎలా వృద్ధిలోకి రావాలో ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడం వల్ల వాడు ఇలా తప్పు చేశాడే తప్ప వాడికి అలాంటి దుర్బుద్ధులు లేవండి అనేసి బాలు మరియు సత్యంలు రిక్వెస్ట్ చేస్తారు డీలర్ని. ఆ రిక్వెస్ట్లకి కరిగిపోతాడు డీలర్. బాలు, నీ అంత మంచి కొడుకు నేను ఎక్కడా చూడలేదు, ఇలాంటి తండ్రి పెంపకం నాకు చాలా బాగా నచ్చింది. మనోజ్ చేసింది తప్పు అయినప్పటికీ నిన్ను మరియు మీ నాన్నగారిని ఇద్దరిని చూసి నేను మనోజ్ని క్షమించేస్తున్నాను, డీలర్షిప్ ఇస్తున్నాను మనోజ్కి అనేసి డీలర్షిప్ ఏజెంట్ డీలర్షిప్ను మనోజ్కి ఇస్తాడు. బాలు చాలా గ్రేట్ అనేసి మెచ్చుకుంటాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాలు మరియు సత్యం యొక్క గొప్పతనాన్ని మెచ్చుకున్నటువంటి డీలర్ ఏజెంట్ అందరి సమక్షంలో నిజమైనటువంటి ఒరిజినల్ డీలర్షిప్ను ఇస్తాడు మనోజ్కి. అందరి ముందు తీసుకుంటాడు డీలర్షిప్ని. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతటికీ కారణం బాలు మరియు సత్యం అనేసి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటుంటే కానీ ప్రభావతి మాత్రం ఒప్పుకోదు. ఏంటత్తయ్య, ఏమైంది, బాలు వల్లనే అంతా ఖరాబ్ అయింది అన్నావు కదా, ఇప్పుడు చూడు మా ఆయన వల్లనే మళ్ళీ తిరిగి డీలర్షిప్ వచ్చింది మనోజ్కి అంటుంటే ప్రభావతి అంటుంది, నేను చచ్చేంత వరకు కూడా బాలును మెచ్చుకోను అనేసి ప్రభావతి మొహం మీద చెప్పేస్తుంది. అది విన్నటువంటి బాలు మరియు సత్యం చాలా బాధపడతాడు. సత్యం బాలుని దగ్గరికి తీసుకుంటాడు. ఇదిలా ఉంటుండగా ఎక్కడో ఏమో జరుగుతుంది. అది ఏంటి అంటే రోహిణి ఎప్పుడెప్పుడు బాలు యొక్క ఫోను తీసుకెళ్ళి ఆ గుణగాడికి ఇచ్చి ఆ ఫోన్లో ఉన్నటువంటి శివ వీడియోను ఎప్పుడు వైరల్ చేసి శివను మరియు మీనాను ప్రభావతి దగ్గర ఇరికించాలని చూస్తూ ఉంటుంది రోహిణి. తను అనుకున్నట్టుగానే బాలు దగ్గర ఉన్నటువంటి ఫోను మనోజ్ జేబులోకి వస్తుంది. ఆ జేబులో ఉన్నటువంటి ఫోన్ను కొట్టేస్తుంది రోహిణి. కొట్టేసి మరి విద్య మరియు రోహిణి ఇద్దరు కలిసి వెళ్ళి మన గుణగాడికి ఇస్తారు. గుణ దగ్గరికి తీసుకెళ్తే
గుణ ఏమైంది వీడియో తీసుకొచ్చారంటే ఫస్ట్ నువ్వు దినేష్ని సంగతి చెప్పు, దినేష్ని తీసుకువచ్చి వాడిని మళ్ళీ బయటికి రాకుండా జైల్లో వేయించు, అప్పుడే మేము వీడియో ఇస్తాము అనడంతో గుణ దగ్గర ఉన్నటువంటి మనుషులను పంపించి దినేష్ని తీసుకొస్తారు. దినేష్ని తీసుకురావడంతో దాక్కుంటారు విద్య మరియు రోహిణి. దినేష్ను లోపల వేయడంతో బయటికి వచ్చి విద్య గుణకి వీడియో ఇస్తుంది. ఆ వీడియోను వేరే అతనికి ఇచ్చి దీన్ని ఎలాగైనా వైరల్ చేయాలిరా, శివగాడు మన దగ్గరికి పనికి రావడం లేదు, వాణ్ణి సంగతి, మీనా సంగతి మరియు బాలు సంగతి చెప్పాలంటే ఈ యొక్క వీడియోను నువ్వు వైరల్ చేయనేసి గుణ వేరే అతనికి ఇస్తాడు. ఆ వేరే అతను సోషల్ మీడియాలో పెడతాడు. అది చాలా వైరల్ అవుతుంటే విద్య తీసుకొచ్చి రోహిణికి చూపిస్తుంది. రోహిణి తీసుకొచ్చి ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో ఉంటుండగా డ్యాన్స్ స్కూల్కు వెళ్ళి అత్తయ్య ఆ రోజు మీ పర్సు కొట్టేసింది ఎవరో కాదు శివానే అసలు దొంగ అనేసి చెప్తూ ఉంటుంది రోహిణి. అది చూసినటువంటి ప్రభావతి మండిపోయి మీనాని నానా రకాలుగా నిందిస్తుంది. చూడాలి ఫ్రెండ్స్, మీనా మన శివాని ఏం చేస్తుంది, చెంప పగల కొడుతుంది ఆ యొక్క మీనా శివగాడిది. అలాగే కేసు పెట్టడానికి రోహిణి మరియు ప్రభావతి పోలీస్ స్టేషన్కి వెళ్తే బ్రతిమిలాడి ఆప్ చేస్తారు మీనా. చూడాలి ఫ్రెండ్స్ ఎంతవరకు వెళ్తుందో ఈ యొక్క కేసు.